ఏపీలో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని శనివారం ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్కు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది. ఇల్లినాయిస్లోని మహాలక్ష్మి ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల్ల ప్రాంతానికి చెందిన నేతకు ఎట్టకేలకే స్థానం లభించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డిని బోర్డు సభ్యునిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన కొన్ని వారాలకే ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా సంస్థ రాష్ట్ర కమిటీకి నూతన సభ్యులను నియమిస్తున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు వంత పాడుతూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే తుర్కియాకు మన దేశం నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు అనూహ్యంగా పెరిగాయి. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్లో ఈ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదవ్వడం అంతర్జాతీయంగా మారిన వాణిజ్య సమీకరణలకు అద్దం పడుతుంది. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీల విడుదల, గాజా పాలనను స్వతంత్రులకు అప్పగించడం వంటి కీలక అంశాలకు అంగీకారం తెలిపిన హమాస్ ప్రణాళికలో పలు ఇతర షరతులపై మాత్రం చర్చలు జరపాలని కోరుతుంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత విషయంలో కీలకంగా ముందడుగు పడింది. నవంబర్ 23న నీరవ్ మోదీని బ్రిటన్ నుంచి భారత్కు తీసుకువచ్చే అవకాశాలున్నాయని, నేరగాడిని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు చేస్తున్న న్యాయ పోరాటం ఫలించినట్టే అవుతుంది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను 2.5 రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో గెలుపొంది బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శుభ్మన్ గిల్ సేన కరేబియన్ జట్టును ఏ దశలోనూ కోలుకోనియలేదు. ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం మిరాయి సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లో విడుదలైన బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్స్టార్ దక్కించుకుంది. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్కు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.